బ్యాక్ టు న్యూస్ 30 రోజులు అవుతోంది హై డినామినేషన్ నోట్స్ రద్దు చేసి ఇంకా ప్రజలకు నోట్ల కష్టాలు తీరడం లేదు. ఇక బ్యాంకుల ముందు ఏటీఎంల ముందు పడగాపులైతే చెప్పనే అక్కర్లేదు. ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో గానీ చెన్నైలో గానీ పరిస్థితి ఎలా ఉందో అక్కడి నుంచి మా ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. మొదట మనం దినకర్ దగ్గరకు వెళ్దాం. దినకర్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది చెన్నైలో? రైట్ యామని, ప్రస్తుతం నేను ట్రిపుల్ కేన్ ఏరియాలో ఉన్నాను. చెన్నైలో ఉన్నటువంటి ప్రాంతం. గత 4 రోజులుగా మాజీ సీఎం జయలలిత చనిపోవడంతో స్తబ్దుగా ఉన్నటువంటి చెన్నై ఏదైతే ఉందో ఆ చెన్నై ప్రస్తుతం కోలుకుంటుందని చెప్పవచ్చు. అయితే ఏటీఎంల దగ్గర కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి. బ్యాంకుల అధికారులు ఈరోజే కొద్ది నిమిషాల కిందట బ్యాంక్ ఓపెన్ చేయడంతో ఏటీఎంల దగ్గర కూడా డబ్బులు డ్రా చేసుకోవడానికి జనాలు క్యూలో ఉన్నటువంటి విజువల్స్ ని మనం చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా ఉదయం 10 గంటలకు తెరవడంతో ఏటీఎంల దగ్గర నుంచి జనాలు క్యూలో నిలబడి వాళ్ళు డబ్బులు డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. అయితే తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 1,25,000 ఏటీఎం సెంటర్లు ఉంటే ఒక చెన్నైలోనే 23,000 ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. అయితే అందులో కూడా కేవలం 90% మాత్రమే ఏటీఎం సెంటర్లు పనిచేస్తున్నటువంటి దుస్థితి ఉంది. గత 4 రోజులుగా ఏర్పడినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే రాజకీయంగా వచ్చినటువంటి సమస్యల మూలంగా ఏదైతే ఉందో జనాలు ఎవరు కూడా డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎం సెంటర్లకు వెళ్ళలేదు. సో ఈరోజు ఒక్కసారిగా బ్యాంకులు తెరవడము, ఆ తర్వాత నెక్స్ట్ ఏటీఎంలు కూడా తెరవడంతో కూడా అందరూ కూడా డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితిని ఈ క్యూలో నిలబడ్డ దగ్గర ప్రాంతంలో చూడొచ్చు. మొత్తం చెన్నై వ్యాప్తంగా 90% ఏటీఎంలో పనిచేయనటువంటి స్థితి ఉంది. ఆ 10% దగ్గర కూడా క్యూలు ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సార్, లెట్ మీ నో ఫ్రమ్ దిస్ ఈస్ ద 1 month is completing. How long you have been waiting for money withdrawing cash last 1 month and how much you are withdrawing? ATMs are currently allow only 2,000 rupees. Hard to find out. Hard to getting a exchange amount, but we will accept this demonstration. Okay. So you have getting sufficient money, and what's the problem you are facing last 1 month? We not buy anything from the shops, little shops, and also we have to use only the online shops for us. Nothing this is. Okay. Amount lo vandu account lo vandu amount irukku, but kaiyilli cash kadiyadala. So idhe problem eppadi irukku veetula? Family section சின்ன ஷாப்ஸ் வாங்க வாங்க முடியல. பட் நம்ம தான் ஆன்லைனில் பர்ச்சேஸ் பண்ணி கொடுத்துட்டு இருக்கோம். லிட்டில் பிட்ஸ் என்னன்னா ரொம்ப கஷ்டப்படுறாங்க. இந்த டெய்லி கூலிஸ் வாங்க அவங்களும் ரொம்ப கஷ்டப்படுறாங்க. కొంతమంది మహిళలు ఉన్నారు. మా వీటిలో ఎంత మాది ప్రాబ్లం ఇருக்கு? లాస్ట్ 1 month నింద ఐ హావ్ బీన్ సఫరింగ్ టు విత్డ్రా దమ్. సార్ అట్లా ప్రాబ్లం ఒన్ను ಇಲ್ಲ. ఓకే. వి డోంట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఓకే. కొద్దిమందికి సమస్యలు లేని అని కూడా చెప్తున్నారు. చాలా మంది కూడా ఉన్నటువంటి వాళ్ళని అడుగుదాం. సార్, ఎప్పటి మరి ప్రాబ్లం ఇருக்கு? లైన్ లో నిరుందుకు పణం విత్డ్రా పన్నట్టు సార్. Sorry? How much time you are spending to withdraw the amount? Almost half an hour. லாஸ்ட் 1 month நிంద எப்படி இருக்கு ப்ராப்ளம்? லாஸ்ட் 1 monthல இருந்து அதுதான், ஒரு கியூல 1 மணி நேரம் நிற்க வேண்டியதாக இருக்கு. அண்டு பேங்க்லேயும் கூட செக் கொடுத்து தான் வித்ட்ரால் பண்ணுற மாதிரி இருக்கு. அதுதான் ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపు చాలా మంది ఇంకా క్యూలో కడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇక్కడ 2,500 వరకు కేంద్ర ప్రభుత్వం లిమిట్ ఇచ్చినా కానీ ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2,000 రూపాయల నోట్లు మాత్రమే బ్యాంకుల్లో మనకు దర్శనమిస్తున్నాయి. ఆ బ్యాంకుల్లో దర్శనం ఇచ్చినటువంటి 2,000 రూపాయల ద్వారా తీసుకొని వెళ్తున్న దగ్గర కూడా చిల్లర లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అధికంగా ఏదైతే నోట్లు ఉన్నాయో ఇక్కడ చెన్నైలో కూడా నోట్ల కొరత కొనసాగుతుందని చెప్పొచ్చు. చిల్లర కొరత కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే డబ్బులు డ్రా చేయడానికి కూడా క్యూలో నిలబడి ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు డ్రా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గంట సేపు నిలబడితే కానీ ఇదిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ వ్యక్తి దాదాపు ఇక్కడ ఉండి నిలబడి 2,000 రూపాయల నోట్ ని డ్రా చేశారు. 100 రూపీస్. नो 100 नहीं है. क्या मुश्किल है? तकलीफ क्या है? क्या 2,000 ले जाएगा तो कितना छुट्टा नहीं है. कैसे सब्जी लेना है 2,000 देगा तो छुट्टा नहीं दे रहा. చాలా మంది కూడా ప్రయత్నం చేసి 2,000 రూపాయల నోట్ మాత్రమే తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. బ్యాంకుకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా 4 రోజులు సెలవులు రావడంతో ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే అని కూడా చెప్తున్నారు. దానితో పాటు 100 రూపాయల నోట్లు కూడా ఇక్కడ దొరకపోవడంతో ఇక్కడ చెన్నైలో గత 4 రోజులుగా ఇదే సమస్య కొనసాగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఒక రోజులో సగం అంతా కూడా బ్యాంకుల దగ్గరే గడిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈయన దాదాపు 2,000 రూపాయల నోట్లు మాత్రమే తీసుకుని వచ్చాయి. ఇది మాత్రమే ఎవలాడే ప్రాబ్లం கிடைக்கும். சேஞ்ச் பண்ணக்கு இது எப்படி ப்ராப்ளம் இருக்கு? ரொம்ப ப்ராப்ளம் தான். 2,000 மாத்திரம் ரொம்ப கஷ்டம் தான். சோ ஒரு மாசம் இருந்தா எவ்வளவு டைம் நீ வந்து பேங்க் வந்து சுத்திட்டு இருக்கீங்களா? நான் ஒரு 2 வீக்ஸா வந்துட்டு இருக்கேன். ஏடிஎம் எங்கேயும் இல்ல, ஓபன்ல. உங்க அக்கவுண்ட்ல எவ்வளவு அமௌண்ட் இருக்கு? எவ்வளவு டிரா பண்ணிட்டு? salary 1000 இருக்கு. இப்போ 2000 தான் எடுத்துருக்கேன். இன்னும் 18,000 இருக்கு. ஓகே. ஏடிஎம்ல தான் எடுத்துட்டு இருக்கேன். சோ சுத்திருக்கு எந்த ப்ராப்ளம் இருக்கா? கவர்மெண்ட் அரசுக்கு நீ என்ன சொல்ல போறீங்க? சென்ட்ரல் கவர்மெண்ட் எல்லா ஏடிஎம்ஸ் ஓபன் ஆனா கொஞ்சம் நல்லா இருக்கும். அது கொஞ்சம் சீக்கிரம் பண்ணா கவர்மெண்ட் கொஞ்சம் இதுவா. 100 ரூபீஸ் நோட் ப்ராப்ளம் இருக்குமா? கண்டிப்பா சேஞ்ச் எங்கேயுமே இல்ல. 100 ரூபீஸ் கொஞ்சம் நிறைய வேணும் நம்மளுக்கு.
2000 மாத்திரம் எங்கேயும் மாற்ற முடியாது. ఇంకా కొద్దిమంది కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఇది சொல்லுங்க ఎవల ప్రాబ్లం మీకు ఏదైనా సమస్య ఉందా, మీకు ఏమైనా ఎదురుతుందా? ఓకే, చాలా మంది కూడా ఇక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడే కాదు, చెన్నైలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజకీయంగా కొద్ది రోజులుగా ఏర్పడిన సమస్య మూలంగా కూడా ఇక ఏటీఎం సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా ఇంకా డబ్బులు రాకపోవడంతో ఇక్కడ ఈ ప్రాబ్లం కొనసాగుతుందని మాత్రం చెప్పవచ్చు. ఇంకా ఎన్ని రోజులు అన్నది మాత్రం మాకే తెలియదు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యూలో నిలబడ్డ వాళ్ళు చెప్తున్నారు. సో చెన్నైలో రాజకీయ కారణాలతో ఏర్పడిన సంక్షోభంతో పాటు ఏటీఎంల సమస్య కూడా మరింత ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం అన్నది ఒప్పుకోవాల్సిన నిజం.